హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము. ఫస్ట్ డ్రైవింగ్కి వెళ్ళే కన్నా ముందు పొద్దున్నే పనులన్నీ చేసుకున్నాము. కుకింగ్ అంతా ప్రిపరేషన్ అయిపోయింది. కుకింగ్ చేసేవాడు రావట్లేదు అనమాట. అండ్ ఇప్పుడు అషిని తీసుకొని, అషి పడుకుని పొద్దు కాసేపు అయితే తీసుకుని వెళ్ళి ఆ చోలీ ఫిక్స్ చేయించేసి అండ్ బ్యాంగిల్స్ కూడా సెట్ చేసేద్దామని అనుకుంటున్నాము. అందుకే చెల్లి నేను అషిని తీసుకొని గోల్డ్ షాప్కి వెళ్తున్నాము. ఇంకొచ్చాక అప్పుడు డ్రైవింగ్కి వెళ్తాను. అండ్ అషి ఫస్ట్ బర్త్డే అప్డేట్ కూడా మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా అయితే పార్సిల్ రాలేదన్నమాట. జర్మనీకి మొన్న 2 days బ్యాక్ డెలివరీ అయిందంట. ఆల్మోస్ట్ నేను మే ఎండ్కి వేశాను, ఇప్పటికి డెలివరీ అయింది. అది వేర్ హౌస్లో ఉండిపోయి, సో అది మా హస్బెండ్ రిసీవ్ చేసుకున్నారు. తను వచ్చేటప్పుడు తీసుకురావాలి ఆగస్ట్లో. సో అందుకని ఇంకా అంత డిలేలో బర్త్డే చేద్దామా లేదా అన్న డైనమోలో ఉన్నాం. నేను పర్టికులర్గా వాటి కోసం, ఎందుకంటే అవుట్ఫిట్స్ అన్నీ పట్టువి, తనకి కుట్టించినవి, మేము పట్టు బట్టలు కుట్టించి మేము పట్టు చీరలు తీసుకొని బర్త్డే అవుట్ఫిట్స్ అన్నీ చేయించి ఉన్నాయన్నమాట. మళ్ళీ అవుట్ఫిట్స్ లేకుండా నాకు చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే మెయిన్ అవే అట్రాక్షన్ బర్త్డే అంటే. ఇంకా ఆల్ టుగెదర్ ఆ డైనమోలో ఉండిపోయి ఇంక మమ్మీ కూడా అంత హెల్త్ బాగాలేదు కదా అని ప్రస్తుతానికి డ్రాప్ అయ్యామన్నమాట. సో అది బర్త్డే చేయకపోవడానికి రీజన్. కొంతమంది అడుగుతున్నారు కదా, అందుకే అప్డేట్ చేద్దాం కదా అని చేశాను. సో గోల్డ్ షాప్కి అయితే వెళ్ళిపోతున్నా. వెళ్ళాక మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. 1.34 ఉంది, 10 cents. ఓకే, అషియమ్మా చివరకు కూర్చోబెట్టదని టైపు పడిపోయి. ఇది అలా ఉండదు మేడం, ఇది స్టిఫ్గా ఉంటుంది. ఇంకా మీరు చెప్పాలంటే ఇది స్ట్రైట్ చేసిన తర్వాత బటన్ కూడా పెట్టేసుకోవచ్చు. ఏం లేదు, ఏం లేదు. ఉండు వద్దా? నీకు వద్దా? ఇట్స్ ఓకే. చూసుకో. అషియమ్మ చూడు, అషియమ్మ చూడు, ఇదిగో అషియమ్మ చూసుకో, చూడు ఇదిగో. ఇదిగో చూడు అషియమ్మ, ఇదిగో బాగుంది కదా. చిన్నపిల్లలు షర్ట్స్ బాగుంటాయి మేడం. అదేం గుచ్చుకోదా? పైకి వచ్చింది. పర్లేదు. నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా? ఇవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయండి? దీనికే ఉన్నట్టుంటాయి. 11 cents, 1.3. ఇదిగో చూడు, ఇదిగో బాగుంది చూడు. పెట్టలేదు. ఇదిగో చూడు, ఇదిగో తీసుకో. ఇది చూడు, ఫోన్ చే పెయిన్ వస్తున్నట్టుందండి. చాలా రోజులు అయింది. అషిమా నాన్న, అషియమ్మ అషి, ఇది పట్టేసి ఉంది అషియమ్మ. పెయిన్ వస్తున్నట్టుంది. అయిపోయింది. ఇదిగో చూడు చూసుకో. అండ్ అషీకి డైమండ్ స్టడ్స్లో చూసిన అనమాట. చాలా క్యూట్ ఉన్నాయి, కానీ ఒక్కటే ఏంటంటే ఫాల్ట్, అది వెనకాల బ్యాగ్ చాలా పొడుగ్గా ఉంది. సో పడుకున్నా ఏం చేసినా వాళ్ళు గుచ్చుకుపోతుంది. అదొక్క రీజన్తో ఆగిపోయాను. బట్ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఆ రోజు జ్యువెలరీ షాప్ అంతా తిరిగేసింది. అండ్ అలా అషీ ఇయర్ రింగ్స్ చూస్తుంటే నాకు ఈ చైన్ కనిపించింది. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. స్వరస్కిలో ఈ మోడల్ కోసం స్టోర్స్లో చూసేదాన్ని, ఆన్లైన్లో చూసేదాన్ని. నాకు పర్ఫెక్ట్గా నాకు నచ్చినట్టు రాలేదన్నమాట. అండ్ లక్కీగా ఆ రోజు 2 days బ్యాకే వచ్చాయంటే ఈ డైమండ్స్ కలెక్షన్. నాకు చూడంగానే చాలా నచ్చింది. నేను అనుకున్న మోడల్ ఎగ్జాక్ట్గా దొరికేసింది అనుకున్నా. అండ్ లెంత్ కూడా చాలా చిన్నగా ఉంది. ఐ థింక్ అరౌండ్ 15 or 16 inches.
పర్ఫెక్ట్గా నెక్కుకుంటుంది అనమాట. సో ఇమీడియట్గా చూడంగానే ఫస్ట్ మా హస్బెండ్కి కాల్ చేశాను, బుజ్జి దొరికింది తీసుకోనా అంటే తీసుకో అని అన్నారు. అండ్ నేను ఎప్పుడు నా సేవింగ్స్ కొంచెం పక్కన పెట్టుకుంటాను, అంటే ఎస్పెషల్లీ ఇలా ఇండియా వచ్చినప్పుడు కొంచెం ముందుగానే ప్లాన్డ్గా ఉంటా. అంటే నాకు చిన్నవి కొనుక్కోవడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే డైలీ అండ్ మేము జర్మనీకి తీసుకెళ్ళేవి అవే కదా ఎక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద ఐటమ్స్ ఎలానో ఇండియాలోనే ఉంచేయాలి. సో చూసారు కదా, పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంది. అండ్ నా దగ్గర ఇలాంటి చైన్స్ ఉంటాయి, బట్ స్టిల్ బాగా అనిపించింది చాలా. అండ్ డైమండ్స్లో నేను ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించనండి, ఎందుకంటే దానికి రీసేల్ వాల్యూ కూడా 100% బ్యాక్ వస్తుంది. నేను అందుకనే, అంటే ఫ్యూచర్లో ప్రైస్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మనం పెట్టిన దానికి అమౌంట్ వెనక్కి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట, ఇంకొంచెం ఎక్కువే వస్తుంది. అదే నమ్మకంతో డైమండ్స్కి ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ నా బ్లాక్ బీడ్స్ కూడా డైమండ్సే, అది నేను మల్బార్లో తీసుకున్నా. సో నాకైతే ఆ చైన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చెల్లి బ్రేస్లెట్స్ చూస్తుంది అనమాట, దానికి మల్బార్లో చూసాం కానీ సెట్ అవ్వలేదు. అండ్ మొన్న వీడియోలో కమెంట్ వచ్చింది, వై ఓన్లీ ఆల్వేస్ మల్బార్ అని. మల్బార్ ప్రమోషను లేకపోతే అలా ఏం కాదండి, ఫస్ట్ నుంచి నాకు అక్కడ అలవాటు అయిపోయింది. నా పెళ్ళప్పటి నుంచి అక్కడ జ్యువెలరీ ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాం. అండ్ నేను బయట కొన్నాను కాదు, బయట కూడా కొన్నాను, బట్ అప్పుడు వీడియోస్ తీయకపోవడము, అంతకుముందు ఛానల్ స్టార్ట్ చేయకముందు తీసుకోవడము అలా అనమాట. అండ్ చెప్పాలంటే మల్బార్ కన్నా ఖజానాలో చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి, ఏ ఐటమ్స్ అయినా సరే. అండ్ బయట షాప్స్లో కూడా చాలా ఎక్కువే ఉంటాయి. అండ్ ఇక్కడ ఆ రోజు అనుకోకుండా వచ్చామన్నమాట, అన్ప్లాన్డ్. అషి పడుకోలేదు, ఇంకా మా మమ్మీ లేట్ చేసేస్తున్నావు నువ్వు, దాని చెవులు పూడిపోతే తీసుకెళ్ళు అంటే ఖజానాలో కూడా ఒకసారి ట్రై చేయని అన్నారు మమ్మీ. ఇంక అప్పటికప్పుడు అనుకోకుండా ఇంకా చెల్లిని రా బయటికి వెళ్దామని చెప్పి ఇంకా మార్నింగ్ అషిత లేచుంటే వెళ్ళామన్నమాట. ఆ రోజు పడుకోలేదు అషి, ఇంకా తీసుకెళ్ళి ఇంకా ఇవన్నీ చెక్ చేస్తున్నాం. అండ్ లక్కీగా బ్రేస్లెట్ కూడా కొనేసుకుంది చెల్లి. ఇక్కడ కొన్ని మోడల్స్ చూస్తున్నాం అండ్ మీకు కూడా షేర్ చేస్తున్నా. అండ్ రెగ్యులర్గా వేసుకునే బ్రేస్లెట్కి స్టోన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను నేను, ఎందుకంటే అవి స్టోన్స్ పోతే అందం పోతుంది. అట్ ద సేమ్ టైం మరీ లైట్ వెయిట్లో తీసుకోదండి, లెస్ దాన్ 5 grams ఉంటే మనకి ఏంటంటే డైలీ వేర్కి ఎక్కువ కాలం అన్నదనమాట. చెల్లి అంతకుముందు తీసుకుంది అరౌండ్ 6 grams 7 grams ఉంటుంది, బట్ చాన్నాళ్ళు వచ్చింది. సో అది అతుకు పెట్టించిన పోయిందనమాట. ఇంకా చేంజ్ చేసుకుంటాను, చాలా ఇయర్స్ అయిపోయిందంటే. ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూస్తున్నాము. అయ్యయ్యో అయ్యయ్యో ఎక్కడికి? బాయ్ అశ్వినా, బాయ్ అమ్మా. మరి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? రావాలి. దీనికి మేకింగ్ చార్జెస్ ఎలా పడ్డాయి? దీనికి మన దగ్గర మేకింగ్ చార్జెస్ ఉన్నా మేడం, తరుగు ఉంటుంది. నెట్ వెయిట్ 6.2. నెట్ వెయిట్ మేడం 6.2. ఇది తరుగు మేడం 0.986 milligrams వస్తుంది. ఇది స్టోన్ వెయిట్. అంటే ఎంత పర్సెంటేజ్ ఇచ్చినట్టు? అంటే ఇంచుమించు 1 గ్రాము వేస్టేజ్ లేకపోవడం, రెండు కలిపినా ఉంటాయి. అండ్ మనం గోల్డ్ ఐటమ్స్ ఎప్పుడు ఎక్కడ కొనుక్కున్నా ఒక్కొక్క ప్లేస్లో ఒకలా ఉంటాయి తరుగు మజూరీలు. కొన్ని షాప్స్లో తరుగు ఉండదు అంటారు, మజూరీ అంటారు. సో ఏదన్నా సరే మోస్ట్లీ అన్నీ కలిపే ఉంటాయి. బట్ నార్మల్ షాప్స్కి, ఈ స్టాండర్డ్ షాప్స్కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ ఈ ఖజానా, తర్వాత జిఆర్టీ, వాట్ ఎవర్, లలిత, మల్బార్, ఇవన్నిటికీ మనకి స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. బయట షాప్స్లో మనం అది ఒక్కటి పే చేయము, బట్ వాళ్ళు అది అందులో ఇంక్లూడ్ చేసుకుంటారో గోల్డ్లో ఏమో, నాకు అంత డీటెయిల్స్ అయితే తెలియదండి. బట్ స్టిల్ ఏమంటారు,
ఏదైనా బిజినెస్సే మన ట్రస్ట్ బేస్డ్ తీసుకోవడమే అంతే. నేను ఈ షాప్లో బాగుంటే ఆ షాప్లో తీసుకోండి అని నేను చెప్పను. కలెక్షన్స్ ఉన్నదాన్ని బట్టి చెప్పగలను కానీ, ఎందుకంటే నేను ఎప్పుడు అదే కన్ఫ్యూషన్లో ఉంటాను. అండ్ ఇంకా పైన నార్మల్గా చుట్టేవి కూడా ఇక్కడ ఒకసారి చూద్దాం అనుకున్నా. అండ్ ఏంటో ఈ స్టాండర్డ్ షాప్స్లో ఎక్కువ ఈ చుట్టే జ్యువెలరీలో ఎక్కువ మోడల్స్ లేవు. ఈ స్టార్ ఒక్కటే మోడల్ అంట, బట్ అది చాలా షార్ప్గా ఉంది. ఎడ్జెస్ అవన్నీ పడుకున్నప్పుడు కానీ గమ్ముని గుచ్చుకుపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ అదర్ దాన్ దట్ ఇంకెక్కువ లేవు. ఇంక మిగిలిన కొంచెం రింగ్స్ టైపు ఇలాగా కిందకి ఏమన్నా బీట్స్ అలాడేవి, ఇవి కిందకి వచ్చేస్తాయి, అషి లాగేస్తుంది అని చెప్పి ఇంకా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏంటి 2 షాప్స్లో కూడా లేవు, ఇంకెక్కడ ఉంటాయని. అండ్ అషి చోలీ లేకపోతే చూడండి ఎలా ఉందో. అండ్ ఇంకా కాసేపు ఆ బిల్డింగ్ అదంతా చూసుకొని ఇంకా ఫైనల్లీ చోలీ తీసుకోకుండానే వచ్చేసాము. అండ్ ఫైనల్లీ ఏకాదశి నెక్స్ట్ డే అనమాట. ఇంకా ఆ రోజు అయితే పొద్దున్న టెంపుల్ ఇవన్నీ ప్రాసెస్లో అవ్వదులే, ముందు రోజు తీసేసుకుందామని ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వెళ్ళాం. సో నేను ఒకటి, చెల్లి ఒకటి తీసుకున్నాము. మీకు క్లియర్గా చెల్లి బ్రేస్లెట్ మీరు చూడలేదు వీడియోలో, సో నేను ఇంటికి వచ్చాక షేర్ చేస్తాను. అండ్ ఫైనల్లీ నేను అనుకున్న చైన్ ఎప్పటి నుంచో తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ ఏకాదశికి గోల్డ్ షాపింగ్ కంప్లీట్ అయ్యి ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మాయిలకి అంతకన్నా ఉంటుందండి, ఒక బంగారం ఏదన్నా కొనుక్కుంటే ఆ సంతోషం వేరుంటుంది కదా. అండ్ ఎస్పెషల్లీ మన సేవింగ్స్తో తీసుకుంటే. అండ్ ఇంటికి వచ్చేటప్పటికి అషి బాల్కనీలో ఉందన్నమాట. ఇంకా చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది, నవ్వేసుకుంటుంది, కేకలేస్తూ ఉంటుంది. పాపం వెళ్ళాక వెతుక్కుంటుంది ఇల్లంతా. అండ్ వచ్చేటప్పటికి మంచి అల్లరల్లరిగా ఉంటుంది అనమాట. అంటే అషమ్మ ఇదిగో నీకే. అషమ్మ ఏం తిన్నా? చాక్లెట్స్ మళ్ళీ తీసుకో, నీకే. నీకేనా? షాపింగ్ చేసాం. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. నిన్న షాపింగ్ బ్లాగ్ చూసారు కదా, గోల్డ్ షాపింగ్. సో నిన్న కంటిన్యూ చేయలేదు, ఇంక ఈరోజు తొలేకాదశి కదా, ఈరోజు కూడా కంటిన్యూ చేద్దామని ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు. అండ్ నిన్న గోల్డ్ షాపింగ్ చేసినవి ఈరోజు బ్లాగ్లో షేర్ చేస్తాను. నేను అసలు కుదరలేదు, పిల్లలు క్రాంకీ అయిపోయారు. ఇంక నాకు అలా మర్చిపోయాను అనమాట షూట్ చేయడం. సో ఈరోజు మార్నింగే రెడీ అయ్యాను. సో కొత్త శారీ వేసుకున్నాను చాలా డేస్ తర్వాత. ఈ శారీ నేను ఆల్మోస్ట్ 4-5 months అయినట్టుంది తీసుకొని. ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్గా కావాలని తీసుకున్నాను. సో ఈరోజు పండగల్లో ఫస్ట్ స్టార్టింగ్ పండగ కాబట్టి ఈరోజు వేసుకున్నాను అనమాట. మమ్మీ వేసుకో బాగుంటుందంటే. అండ్ ఇలా రెడీ అయ్యాను, మగ్గం వర్క్ అది చేయించుకున్నాను. సో సింపుల్గా. అండ్ ఈ శారీ వచ్చేసి నేను కోయంబత్తూరులో మన షాప్స్ అందరికీ వేస్తారు, హోల్సేలర్ షాప్ అని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను అనమాట. నేను కోయంబత్తూరులో ఉన్నప్పటి నుంచి ఆయన దగ్గర తీసుకునేదాన్ని. సో ఎప్పుడైనా పెట్టుబడి చీరలు ఇలా పట్టు ఏమన్నా కావాలంటే ఆయన దగ్గర తీసుకుంటా. సో ఆయన దగ్గర ఈ శారీ కొనుక్కున్నా. షాప్ ప్రైసెస్ కన్నా మనకి చాలా బెస్ట్ డీల్కి వస్తాయి. 4 months బ్యాక్ అనుకుంటా కొనుక్కున్నాను. ఆయన లింక్ కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో శారీ అయితే ఇక్కత్ స్టైల్, కంచి స్టైల్ కలిసి వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కానీ నాకు ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ అసలు లేదు శారీలో. పళ్ళు కానీ చాలా బాగా వచ్చింది, మంచి రెడ్. ఇది ట్రెడిషనల్గా ఏదైనా పూజలకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బాగుంటుందని ఈ పర్టికులర్ శారీ తీసుకున్నా. అండ్ కాటన్ పట్టు తీసుకొని మగ్గం వర్క్ చేయించుకున్నాను అనమాట ఇలా సింపుల్గా. సో బ్యాక్ నెక్ ఇలా సింపుల్గా చేసుకున్నా. అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. సో నేను ఫాస్ట్గా వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాను. కుదిరితే అక్కడ కూడా బ్లాగ్ షేర్ చేస్తాను. అండ్ వచ్చాక నేను నిన్న ఏం షాపింగ్ చేశాను అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అండ్ చాలా రోజుల తర్వాత ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. అండ్ మా పేరెంట్స్, మా డాడీకి భలే ఇష్టం చీరలో కనపడడం. అండ్ ఆ శారీ చాలా బాగుందండి. నేను కోయంబత్తూరులో ఒక హోల్సేలర్ షాప్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. తీసుకున్నాను, చాలా మంత్స్ అయింది, ఐ థింక్ 4-5 months అయింది. బట్ వేసుకుంటే చాలా బాగుందని మా డాడీ వాళ్ళు చెప్పారు. ఇంకా ఆ రోజు పర్ఫెక్ట్ డే అనిపించింది. ఇంకా దాయడం ఎందుకులే అని వేసుకున్నా. సో అది ఎక్కడ తీసుకున్నాను కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ మీకు ఇస్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ మాకు తెలిసిందేగా శివాలయం దగ్గర అన్ని టెంపుల్స్ ఉంటాయి. అమ్మ చెప్పిందనమాట ఫస్ట్ రాములవారి గుడికి వెళ్ళు అని చెప్పి. అండ్ నేను వెళ్ళే టైంకి అక్కడ వ్రతం ఇవన్నీ జరుపుతున్నారు. అండ్ నేను ట్యాన్ అయిపోయాను, బ్లాక్ అయిపోయానని చాలామంది అడుగుతున్నారు. నేను డ్రైవింగ్కి ఆఫ్టర్నూన్స్ అలా వెళ్ళడం అండ్
అండ్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఎండలో తిరుగుతున్నాను డ్రైవింగ్కి అలా, అండ్ వాటర్ సెట్ అవ్వడం దానివల్ల నేను ట్యాన్ అయిపోయానండి. ఇంకా క్లియర్ అవ్వలేదు. దక్షిత్ కూడా అంతే, కిందకి వెళ్ళిపోతున్నాడు కదా, ఫుల్ ఆడుకుంటున్నాడు ఎండలో. సో దానివల్ల మేమిద్దరం బాగా ట్యాన్ అయ్యాము. అండ్ అక్కడ దర్శనం చేసుకొని ఇంక శివాలయానికి కూడా వచ్చాను. ఫెస్టివల్ వైబ్స్ ఎలా అయినా ఫెస్టివల్ వైబ్సే. చాలా హ్యాపీగా అనిపించింది పండగ రోజు ఇండియాలో ఉండడం. ఆ ఫీల్ అంతా మిస్ అవుతాం కదా, ఆ జనాల సందడి. యాక్చువల్గా అప్పటికి నేను కొంచెం లేట్గానే వెళ్ళాను, పిల్లల్నంతా రెడీ చేసుకొని అషి పడుకున్నాక ఇంకప్పుడు వెళ్ళాను అనమాట టెంపుల్కి. బట్ చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఆ రోజు శివయ్య ఉన్నారు, అసలు చాలా బాగున్నారనమాట. కొత్త తెల్ల పంచ, జరీ పంచ కట్టి పూలతో అలంకరణ చేసి చాలా అందంగా అనిపించారు. కాసేపు అలా చూశాను. నేను ఆల్రెడీ అంతకుముందు వెళ్ళాను, వచ్చాక ఇది సెకండ్ టైం అనమాట. సో ఇంకా దర్శనం చేసుకొని పైన అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇంకా సాయిబాబా టెంపుల్ కూడా వెళ్ళి ఇంకప్పుడు ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వెళ్ళాక మీకు ఏం తీసుకున్నాను గోల్డ్ షేర్ చేస్తా. ఆల్మోస్ట్ ఆ రోజు 3 టెంపుల్స్ వరకు తిరిగాను. ఇంకా అప్పటికి కొంచెం ఎండగా దక్షిత్ ఏడుస్తున్నాడు, డాడీ దక్షిత్ నన్ను వచ్చారనమాట. అండ్ నేను వచ్చేటప్పటికి అషి లేచింది, చక్కగా రెడీ అయిపోయింది. అండ్ మా ఇంట్లో కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంటుంది, అండ్ ఐఫోన్తో షూట్ చేస్తే కలర్ ఇలానే వస్తుంది. అండ్ ఇక్కడ ఏవో స్టోరీలు చెప్తుంది అనమాట. సో మా డే అయితే ఇలా బ్యూటిఫుల్గా గడిచింది. ఇంకా ముందు రోజు నాకు తర్వాత వ్లాగ్ షేర్ చేయడం అవ్వలేదు, అండ్ ఆ రోజు కూడా పెద్దగా కుదరలేదు. అండ్ నేను ఇప్పుడు ఏం తీసుకున్నానో మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. సో అది చూసాక ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను. అండ్ చెల్లికి తీసుకున్న బ్రేస్లెట్ అయితే ఇదేనండి. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. రెగ్యులర్ బాల్స్ మోడల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా, సో ఈ బాల్స్ కొంచెం డిఫరెంట్గా ఉండి పర్ల్ కాంబినేషన్తో వచ్చిందనమాట. సో స్టోన్ కన్నా పర్ల్ బెటర్ అండ్ డిఫరెంట్గా ఉంది. నేను ఇప్పుడు వరకు పర్ల్ కాంబినేషన్లో చూడలేదన్నమాట, ఇప్పుడు వరకు చూడడానికి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు. సో నాకు బాగా అనిపించింది, యూనిక్గా అన్ని తీసుకోమని చెప్పాను. ఇది నియర్లీ 6 grams అలా ఉంది. అండ్ ఇక్కడ నా డైమండ్ చైన్ మీరు ఆల్రెడీ చూసారు కదా. సో సింగిల్ పెండెంట్లా వచ్చి మోస్ట్లీ డైమండ్స్లో రోజ్ గోల్డే వస్తుంది, అదే అందం ఉంటుంది. చైన్ కొంచెం డెలికేట్గా ఉంది ఓకే, బట్ స్టిల్ నాకు బాగా నచ్చింది అనమాట మోడల్. మోస్ట్లీ చైన్స్ కొంచెం డెలికేట్గానే వస్తాయి. సో ఇవి మేము షాపింగ్ చేసినవి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.